గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో జీఏడీలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు ఒకటే మనవి, దయచేసి మీరు అప్డేట్ కాండి, మీరు రూల్ పొజిషన్ అప్డేట్ కాండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అనేది 2018 తర్వాత సెలెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్ మాత్రమే వర్తిస్తుంది. మేమంతా కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ PO 1975 ప్రకారం మేము సెలెక్ట్ అయ్యాము, మాకు అది మాత్రమే వర్తిస్తుంది, మాకు ఆ వెర్చువల్ డిస్ట్రిక్ట్ మాత్రమే మాకు వర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఐఏఎస్ ఆఫీసర్లకు మా యొక్క సలహా ఏంటంటే మీరు అప్డేట్ కాండి, రూల్ పొజిషన్ చదవండి, చదివి మీరు జీవోలు ఇష్యూ చేయండి. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో సోమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి 317 జీవో సర్వ తప్పులు ఉన్నాయి, అందులో సర్వ తప్పులు ఉన్నాయి. దీన్ని సరిగ్గా చేయాలి. అంటే PO 2 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం 2018 కంటే ముందు సెలెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్కి అది వర్తింపజేయాలి. 2018 తర్వాత సెలెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్కి 317 జీవో లాంటివి వర్తింపజేయాలని మాకు కోరుతున్నాం. యాక్చువల్గా 317 జీవో అనేది అది అవివేకంగా తీసుకున్నటువంటి నిర్ణయము. అది జీవో 317లోనే ఒక పాయింట్ ఉంది, జీవో నెంబర్ 317లో 28 పాయింట్ ఉంది. 28 పాయింట్లో గవర్నమెంట్కి విచక్షణాధికారాలు ఉన్నాయి. ఏ ఉపాధ్యాయునైనా, ఏ ఎంప్లాయీనైనా, ఏ జిల్లా నుంచి అయినా ఎక్కడికైనా తీసుకొచ్చే ఒక విచక్షణాధికారం ప్రభుత్వంకు ఉంది. దాని ప్రకారం తీసుకొస్తే ఎటువంటి సమస్య లేదు. ఇది సమస్యను కావాల్సుకొని దీన్ని దూరం చేస్తున్నారు. కానీ దీన్ని అతి తొందరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మేము గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వారి మీద కూడా నమ్మకం పెట్టుకున్నాం, వారు పూర్తి స్థాయిలో దీని మీద పని చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఈ 2-3 రోజులు, ఎందుకంటే DSC 2024 వాళ్ళకు ఇప్పుడు 9th రోజు పోస్టింగ్స్ ఇవ్వబోతున్నారు, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దానికన్నా ముందే మాకు పోస్టింగ్స్ ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే మేము వాళ్ళకన్నా జూనియర్స్ అయిపోతాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిపై వెంటనే ఒక సబ్ కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు తొందరగా నిర్ణయం తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మెడికల్ హెల్త్ చేసి తరపున విక్టిమ్స్ తరపున మెడికల్ అండ్ హెల్త్ 317 జీవో మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ తరపున నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఒక రాపోల్ సెకండ్ మాట్లాడుతున్నాను. నేను విషయం ఏంటంటే ఇది 48 గంటల్లో పూర్తి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 8 నెలలు అయిపోయింది, ఆయన కూడా ఇంతవరకు పరిష్కరించలేదు. దీనికి ₹1 ఖర్చు లేదు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ జీవో 317 జీవోలో 28 పాయింట్ రిలాక్సేషన్ అని ఉంది. అధికారి పరిపాలన సౌలభ్యం కోసం ఏ ఉద్యోగిని ఎక్కడికైనా మార్చే చాలా సౌలభ్యం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిందిగా మేము రాష్ట్ర అసోసియేషన్ తరఫున మేము మాట్లాడుతున్నాం. అట్లా ఓవర్ టు ద స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ సార్ గారికి మాట్లాడమని కోరుతున్నాం. 317 సంబంధించిన జీవోకు PCC అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట ఇచ్చారు, మా ప్రభుత్వాన్ని తీసుకురండి, మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీ ఈ 37 జీవోని 48 అవర్స్లో దీన్ని రెక్టిఫై చేస్తానని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఇంతవరకు 48 అవర్స్లో చేస్తున్న పని ఇంతవరకు 8 నెలలు కావస్తుంది. చాలామంది ప్రాణాలు పోయాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా బాధలు పడుతున్నారు. పిల్లలకు దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర, తల్లిదండ్రులకు దగ్గర, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు బాధపడుతున్నారు. అందుకోసమే తక్షణం మీ చీకటి జీవోని సవరించి ఎవరి స్థానిక జిల్లాల వాళ్ళు పంపించాలని చెప్పేసి 317 జేఏసీ తరపు నుంచి మాట్లాడుతున్నాను. గాంధీ భవన్ సాక్షిగా మా పెద్దన్న, మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు, 48 గంటల్లో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే మీకు స్థానికత కల్పిస్తా అన్నాడు. మరి స్థానికత కల్పించలేదు అనేటువంటి ఆవేదనతో ఇక్కడ రావడం జరిగింది. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు మీకు ఈ 2-3 రోజుల పరిష్కారం కాకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామంటున్నారు. మీరు ఒక టీచర్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, మరి మీరు ఎట్లా తీసుకుంటారు? ఏ విషయంలో అంటున్నారు? ఈ విషయంలో ఇప్పుడు మాకు స్పష్టమైన హామీ రావాలంటున్నాం. మేము 48 గంటలు అయిపోయింది, పోనీ 48 రోజులు కానీ మరి సంవత్సర కాలం గడిచిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం గారు మరి సీఎం కుర్చీలో కూర్చొని 9 నెలలు అయింది. మరి 9 నెలలు అయిన తర్వాత కూడా ఒక్క వైట్ పేపర్ ఖర్చు కూడా కానటువంటి సమస్యను ఒక సంతకం పెడితే అయిపోతుంది. ఇదే ఎఫెక్ట్. ఒక్క సంతకం పెడితే ఎవరి స్థానిక జిల్లాలకు వాళ్ళం పోతాం, మరి సంతోషంగా మీ పేరు మీద దసరా పండుగ చేసుకుంటాం. మరి మా కుటుంబాలు మేము బతికున్నంత కాలం మా తరతరాలు కూడా మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మా రేవంత్ అన్న మాకు స్థానికత కల్పించిందని, మా పిల్లలకు స్థానికత వచ్చిందని మేము చాలా సంబరంతో పండుగ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా దసరా పండుగలోపు మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపించవలసిందిగా మేము వేడుకుంటున్నాం. అమ్మాల నుంచి వచ్చాను సార్. మరి మాకంటే సీనియర్స్ వాళ్ళ యొక్క స్థానిక జిల్లాలో పనిచేస్తున్నారు సార్. మరి మాకంటే జూనియర్స్ రాబోయే 24 DSC వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ జరగబోతుంది, వెరిఫికేషన్ నడుస్తూ ఉంది సార్. మరి వాళ్ళు స్థానిక జిల్లాలో అపాయింట్ కాబోతున్నారు సార్. మధ్యలో మేము వచ్చి
దాదాపు 12 సంవత్సరాల సర్వీస్ చేశాను సార్ గవర్నమెంట్కి. మీ గవర్నమెంట్ పంపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. హామీ ప్రకారమే మాటలు నిలబెట్టుకోండి అని ఇక్కడికి దాకా మీ మాట కోసమే వచ్చాం సార్. ఈ దసరా కానుకగా మాకు స్థానికతను ప్రకటించి మమ్మల్ని హ్యాపీగా ఇంటికి తోలేస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నేను జగిత్యాల జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను, సిద్దిపేట జిల్లా వాసిని. దయచేసి ఇదే రోజు గత సంవత్సరము టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం కనుక ఏర్పడితే 48 గంటల్లోనే జీవో 317 బాధితులకు వెంటనే న్యాయం చేస్తానని చెప్పి గద్దెనెక్కించాము. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. దయచేసి ఇప్పటికైనా సీఎం గారు స్పందించి వెంటనే ఈ జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. జీవో 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. హలో, ఇక అయిపోతుంది అన్న, 10 నిమిషాలు అయితే బయటలో తీసుకున్న వాటి నువ్వు ఫోన్ చేసినావు. మరి పంపించాలా? అయిపోయింది నాది కూడా. సరే మరి తీసుకపో, మరి ఉండమంటే